నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పెన్షన్ల తనిఖీ చేపట్టిన అధికారులు. పంతొమ్మిది 1991లో చుండూరు మారణకాండలో మృతి చెందిన మహిళా మాదిగల కుటుంబాలకు నాటి ప్రభుత్వం బ్రతకడానికి 16 ఎకరాల భూమిని కేటాయించగా ప్రస్తుతం ఈ భూమి నాదేనని నూతలపట్టి అశోక్ అమ్మకాలకు సిద్ధమవటం తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో చుండూరు దళిత రైతులతో ధర్మారావు మాదిగ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మందికి 50 సెంట్ల చొప్పున బొడంపాడు గ్రామంలో భూమిని కేటాయించారని, ఆ భూమి సాగుకు అనుకూలంగా లేనందున ఆ భూమిని అమ్ముకుని స్వగ్రామం చుండూరులో కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకున్నట్టుకు నిర్ణయం తీసుకోగా ఆ భూమి ప్రభుత్వ భూమి అవటంతో అమ్మకానికి కుదరని పరిస్థితుల్లో నూతలపాటి అశోక్ అమ్మకాలు చేస్తానని నమ్మబుచ్చి 2015వ సంవత్సరం దళితుల వద్దకు వచ్చారు. అప్పటి నుండి ఈ భూమి నాదేనని అమ్ముతున్నానని చెబుతున్నారని, ఆ భూమికి నూతలపాటి అశోక్కి ఎలాంటి సంబంధం లేదని, ఎవరూ ఆయన చేతిలో మోసపోవద్దన్నారు. ఈ భూముల విషయంలో నూతలపాటి అశోక్పై 2024లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. దయచేసి అశోక్ చేతిలో ఎవరూ మోసపోవద్దని తెలిపారు. మోసపోయిన వారికి చుండూరు రైతులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కార్యక్రమంలో రైతులు జాలాది రమేష్, మద్దాల సుశీలరావు, తానాచింతల పెద్ద ఇస్సాకు, పులివర్తి మరియమ్మ, పులివర్తి యోహాన్ తదితరులు ఉన్నారు. 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరు మండలం చుండూరు గ్రామంలో ఆ రోజు అగ్ర కులస్తులు దళితులపై, మాదిగలపై అన్యాక్రాంతంగా, దారుణంగా, అతి దారుణంగా 8 మందిని నరికి చంపితే ప్రాణాలు అర్పించినటువంటి దళితులు ఆ రోజున స్థితిగతులు పరిశీలించినటువంటి అప్పటి ప్రభుత్వం దళితులకి బుడంపాడు మండలం, గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో 32 మంది దళితులకి 16 ఎకరం, ఒక్కొక్కరికి అరెకరం చొప్పున 32 మంది దళితులకి భూమి అప్పటి ప్రభుత్వం గవర్నమెంట్ కొని 32 మందికి ఒక్కొక్కరికి అరెకరం చొప్పున ఇస్తే ఆ భూమి పండించుకోవడానికి అనువుగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ భూమిని ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకుని మరి మా దళితులు తమ స్వగ్రామమైనటువంటి చుండూరులో భూమి కొనుగోలు చేసుకుని సాగు చేసుకుని జీవించాలని చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేట దేవి చౌక్లో గల శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు సందె గొబ్బెమ్మల పేరంటం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా కృష్ణ భగవాన్ విగ్రహాన్ని పీఠం మీద ఉంచి ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి వాటిని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి వాటిని కూడా ఒక పీఠం మీద ఉంచి పూజ గావించి వచ్చిన ముత్తైదువులందరూ కలిసి గొబ్బెమ్మల సంబంధించిన పాటలు పాడి సాంప్రదాయబద్ధంగా కృష్ణ భగవాన్కి ప్రసాద నైవేద్యం గావించారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు యనమండ్ర నరసింహమూర్తి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముత్తైదువులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు టీవీఎస్ శాస్త్రి పర్యవేక్షించగా ఉపాధ్యక్షులు చివుకుల శివరాం ప్రసాద్, సభ్యులు దండిబట్ల పూర్ణభాస్కర్, జొన్నలగడ్డ సూర్యభగవాన్ మరియు కొండపి శ్రీనివాసరావు, కాజా శివప్రసాద్, పరిమి నటరాజ్ కుమార్, శంకర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతుంటాయి. అలాగే ఈ సంక్రాంతి సందర్భముగా ఈ గొబ్బిళ్ళ పండుగ కూడా చేస్తున్నాము. ఈరోజు చాలామంది ముత్తైదులు అధికంగా విచ్చేసి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. మన ఆలయ అర్చకులు యనమండ నరసింహమూర్తి గారు అర్చనాది కార్యక్రమాలు చేసి ఇక్కడ ప్రసాదాలు నైవేద్యం పెట్టారు. అనంతరం ఈ వచ్చిన భక్తులకి ప్రతి సంవత్సరం కూడా ప్రసాదాలు ఉంటాయి. అలాగే అన్నదాన కమిటీ మన చైర్మన్ చివుకుల రాంప్రసాద్ గారు కూడా, ఇంకా జొన్నాదుల భగవాన్ గారు, సూర్యభగవాన్ గారు, జొన్నలగడ్డ సూర్యభగవాన్ గారు, శంకర్రాజు గారు, నటరాజు గారు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున చాలా ఘనంగా అమ్మవారికి సంధ్యగొబ్బెమ్మ పేరంటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పేరంటంలో ముత్తైదులు అందరూ అనేక మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు యనమండ నరసింహమూర్తి గారు పూజా కార్యక్రమం నిర్వహించారు. మేము ఆలయ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఆ మేరకి ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటిదాకా ఇంకా జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమం రాత్రి 9 వరకు ఉంటుంది. అనంతరం తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. పట్టణ బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద గల రైతు బజార్ను ఎల్ఐసి కార్యాలయం రోడ్డులోనికి తరలించనున్నారు. 15 లక్షల వ్యయంతో 18 షాపులు, ఒక ఆఫీస్ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి సోమవారం చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య మరియు రోడ్డు విస్తరణ పనులను ప్రజల సౌకర్యార్థం రైతు బజార్ను అక్కడి నుండి తరలించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోస్ రోడ్డు అయిన ఇక్కడ చిట్టాంజలి స్వామి గుడి దగ్గర ఎల్ఐసి ఆఫీస్ ఎదురు ఈ రోడ్ని రైతు బజార్ లాగా ప్రజలకు అందించాలని 8 షాపులు, ఒక ఆఫీస్ రూమ్ లాగా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందించాలని, అలానే ఎప్పుడు రద్దీగా ఉండిద్ది చిట్టాంజలి స్వామి గుడి దగ్గర. రోడ్డు మీద దాకా ఈ బైకులు పెట్టి ఇలా పెడతానా, బస్సులు కానీ, వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎన్నో సమస్యలు చూస్తున్నాం కాబట్టి, మాకు తెలుసు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ రైతు బజార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ట్రాఫిక్ సమస్య అన్ని రోడ్స్ కాడ ఇబ్బందిగా నుండి దానివల్ల అక్కడ దానిలో భాగంగానే ఎక్కడైతే మా పరిధిలో ఉన్న చోట చూసి సర్వేని పంపించి మా మున్సిపల్ స్థలం ఎక్కడ దాకా ఉందో దాన్ని చూపించి అది ఇంకా రోడ్లు పెంచడానికి స్థిరంగా ఎక్కడైతే ఉందో రత్న ట్యాక్స్ కానీ అక్కడ కానివ్వండి, మళ్ళీ బోస్ రోడ్ అయితే కానివ్వండి, అలానే శివాలయం రోడ్డు దగ్గర కూడా 2 అడుగులున్నా కూడా వదలకుండా ప్రజలకి ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చేయాలనేది మా కోరిక. కూడా మన పట్టణం యొక్క జనాభా ఒక 20 సంవత్సరాల కిందట గమనిస్తే కనుక చాలా తక్కువగా ఉంది. అయితే ఈ 25 ఏళ్లలో టౌను బాగా డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజున గమనిస్తే కనుక ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఈ టౌన్లో ప్రధానమైనటువంటి రోడ్డు బోస్ రోడ్డు. ఈ బోస్ రోడ్డును జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాబోయేటువంటి సంవత్సరాల యొక్క ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అలాగే చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్స్ అందరూ కూడా ఆ రోడ్డును ఇంప్రూవ్ చేయాలి, వైడెన్ చేయాలి, ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి శాంక్షన్ ఇచ్చారు. అందులో భాగంగానే బోస్ రోడ్డును వైడెనింగ్,
సుందరంగా తీర్చిదిద్దేటువంటి ఆ కార్యక్రమాలు అవుతున్నాయి. జంగమదేవర అన్నదాన సమాజం 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తేదీ జంగమదేవర్లకు అన్నదానం మరియు వస్త్రదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ పార్వతీవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు శివకోటి సందర్భంగా జంగమదేవర్లకు అన్న సమారాధన మరియు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 13వ తారీఖు జనవరి 13వ తారీఖు ఆరుద్రోత్సవము వైభవంగా జరపడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఆరుద్రోత్సవానికి ఉదయం 5:29 ఉత్తర ద్వారం ద్వారా పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా జంగమదేవర అన్న సమాజం తరపున కూడా శివముక్కోటి ఉత్సవానికి ఇచ్చేసేటువంటి జంగమదేవర్లకు అదేవిధంగా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు సమాజం తరపున ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు ఆరుద్రోత్సవంలో భాగంగా స్వామివారికి 9 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలు చేయబడతాయి. అదేవిధంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కూడా జరపడం జరుగుతుంది. సమావేశంలో ఆలయ ఈవో నాగమల్లేశ్వరి, కార్యవర్గ సభ్యులు పివి సుబ్బారావు, పెండేల సుబ్బారావు, ఉప్పల వరదరాజులు, పెనుమూడి పవన్ కుమార్, గుర్రం భాస్కర్, వెంకట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలానే మరి రాబోయే మకర సంక్రాంతి సందర్భంగా ధనుర్మాస సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా ఈ యొక్క జంగమదేవర్లకు గత 40 సంవత్సరాలుగా జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా జంగమదేవర్లకు అన్నదానం వస్త్రదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక కమిటీగా ఏర్పడి ఉన్నది. 1984లోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని 13/1/2025 తారీఖున సోమవారం రోజు అవుతుంది. జంగమదేవర అన్నదాన సమాజం తరపున జంగమదేవర్లకి పార్వతీవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం తోటలో గల ప్రాంగణం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జంగమదేవర్కి ఆ రోజున వస్త్రదానం అన్నదానం కార్యక్రమం మొత్తం వచ్చిన భక్తులు కూడా మరి ప్రసాదాలు పెట్టబడును. ఈ కార్యక్రమాన్ని 40 సంవత్సరాలు, ఇది 40వ సంవత్సరం, 39 సంవత్సరాలు గతించినాయి. ఇది 40వ సంవత్సరం. ఈ 40 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంగణంలోనే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది జంగమదేవులకు ఆ రోజున మరి అన్నదాన కార్యక్రమం వస్త్రదానం జరుగును. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి జీవో 77ను రద్దు చేయాలని, తల్లికి వందనం ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువు పూర్తయిన సర్టిఫికేట్లు చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని, తల్లికి వందనం పెండింగ్ లో ఉన్న 3,580 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలు సమస్యలు పరిష్కరించని పక్షంలో ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిష్కరించాలని చెప్పి అనేక రకాలుగా అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చాలాసార్లు చేశాం. ఇప్పటికీ స్పందన లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం కనుక ఏమాంతర్యం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లేదు.
అధికారంలోకి రాకముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో విద్యార్థుల మధ్య తిరుగుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని ఏది అమలు చేయకుండా కేవలం వాళ్ళకి మైలేజ్ వచ్చే కార్యక్రమాలనే చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జియో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. ఆనాడు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్లు అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. కానీ ఈరోజు 8 నెలలు గడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇంతవరకు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ మీకు వెంటనే విడుదల చేస్తామని ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ ఎక్కడా విద్యార్థులకు న్యాయం చేసిన పక్షాన లేదు. తక్షణమే మీరు ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ నిరసనలకు కానీ చూపిస్తాం. ఈరోజు తెనాల్లో మన శివాజీ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ, ఒక 200 మంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ స్వప్నల్ పవర్, తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈరోజు పీజీఆర్ఎస్ డేలో మొత్తం 4 అప్లికేషన్ రిసీవ్ చేయాలి. దీంట్లో ఒక అప్లికేషన్ ఫర్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి, 2 అప్లికేషన్ సర్వే సంబంధించి అండ్ ఒక అప్లికేషన్ అడంగల్ సంబంధించి ఉన్నాయి. సో వీఆర్ కమిటెడ్ టు సాల్వ్ ఆల్ దీస్ గ్రీవాన్సెస్ విదిన్ ది SLA పీరియడ్. I am very happy that Tenali Mandal has been on forefront to solve all the grievances within the SLA period. Tarvata, I have also taken the review with the DRDA department related to welfare of transgender community, as well as I have also taken review with the Mandal education officer related to the school performance, specifically for upcoming board examinations. So we have ordered the action taking report for next 3 months from all the teachers of all the schools, and I have gone through these reports and will take the follow up with all the teachers to improve the learning outcome for this upcoming board examination. ఈ నెల 13వ తేదీ సోమవారం అభ్యుదయ రచయితల సంఘం కళాతోరణం ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విశ్వవిఖ్యాత మట్టి మనిషి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలిపారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. సుప్రసిద్ధ రచయిత్రి తెనాలి సమీపాన గల చేబ్రోలుకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి 1970లో మట్టి మనిషిని నవలను రచించగా 1972లో తొలిసారిగా ముద్రించారు. ఈ నాటికను తెనాలిలో 13వ తేదీ సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక సినిమా చూడలేకపోయినా ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒక చోట చూడవచ్చు. కానీ ఇటువంటి అద్భుతమైన అరుదైన ప్రదర్శనలు గ్రామీణ ప్రాంత రైతులు సైతం వచ్చి ఖచ్చితంగా తిలకించాలని శివప్రసాద్ కోరారు. ఈరోజు ఒక విశిష్ట నవల నాటకీకరణని 50 మంది కళాకారులతో దృశ్యరూపకంగా తెనాలి ప్రజలందరికీ చూపించాలి అనే ఆకాంక్షతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1970 ప్రాంతంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి మట్టి మనిషి నవల దీనికి ఆదరణ. ఇప్పటికీ 1970లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ నవల తెలుగులో వచ్చినటువంటి అత్యుత్తమ నవలలో ఒకటిగా మిగిలిపోయింది. మేము హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ తరఫున ఎంతోమంది కళాకారులని సమీకరించి టోటల్గా 50 మందితో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. తెనాలి ప్రాంతం పట్టణ పరిసరాల్లో ఉండే గ్రామీణులందరూ రైతు జీవితానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ జీవితాల్లో వాళ్ళ ఒడిదుడుకుల్ని వాళ్ళ పట్ల సానుభూతితో అందరూ చూడాలి అని చెప్పి మేము ప్రత్యేకంగా ఈ నాటక 12వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేశాం.
మరుసటి రోజు 13 సాయంత్రం తెనాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. అర్సం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ మట్టి మనిషి నవలను వల్లూరు శివప్రసాద్ ఎంతో వ్యయ ప్రయాసలతో నాటకంగా రచించారని, ఎస్ఎం భాషా దర్శకత్వంలో 50 మంది నటీనటులు సాంకేతిక నిపుణుల బృందంతో హైదరాబాద్కు చెందిన మిత్రా క్రియేషన్స్ వారు తెనాలిలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్సం జిల్లా ఉపాధ్యక్షులు కనపతి బెనహర్, పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి బి హృదయరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, కొండమూది రమేష్, అయినాల మల్లేశ్వరరావు, పోపూరి రామ్మోహన్ రావు, వెనిగల నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మట్టి మనిషిన నవల భారతీయ సాహిత్య చరిత్రలో ఒక మాన్యుమెంట్ నవల. అది భారతదేశంలోనే ఒక చారిత్రక నవలగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అనేక భాషల్లో దాన్ని నిర్వహించడం జరిగింది. నాటకీకరణ చేయడం అనేది చాలా కష్టం. దాన్ని వల్లూరు శివప్రసాద్ గారు ఆయనకున్నటువంటి అపర అనుభవంతో దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటకంగా దాన్ని మలిచారు. రెండో విషయం ఏంటంటే ఈ నాటకాన్ని డైరెక్షన్ చేయడం అంటే చాలా కష్టం. అది మరి దాదాపు 60-70 మంది నటీనటులు, సాంఘిక నిపుణులు, సంగీతం, మ్యూజిక్ అనేక 100 మంది దాకా దీంట్లో కష్టపడతా ఉన్నారు. మరి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. రెవెన్యూకు సంబంధించి 3, అగ్రికల్చర్ 1, పురపాలక సంఘం పరిధి 1, పోలీస్ శాఖ 1, పంచాయతీరాజ్ 2, మొత్తం 8 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడించారు. ఈరోజు మనకి 8 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 3 గ్రీవెన్సెస్ రెవెన్యూస్కి సంబంధించినవి, రెవెన్యూ అండ్ సర్వే. 1 గ్రీవెన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, 1 మున్సిపాలిటీకి సంబంధించింది, 1 పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి, ఇంకొకటి డ్రైనేజ్. సో ఆ 2 కూడా పంచాయత్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈ అన్ని 8 గ్రీవెన్సెస్ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎస్ఎల్ఏ పీరియడ్లో గ్రీవెన్సెస్ని సాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఎందుకు సాల్వ్ చేయలేరో, ఫర్దర్గా ఏం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి, హయ్యర్ అథారిటీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ కావాలంటే వాటిని ఆ ఫైల్ ఇనిషియేషన్ కూడా సబ్మిట్ చేయమని చెప్పామండి. ఈ ప్రకారంగా ఎవ్రీ వీక్ మండే మనము గ్రీవెన్సెస్ తీసుకుని అవి ప్రజలకి ఎటువంటి సొల్యూషన్స్ తేగలమో అవి తేవడానికి ట్రై చేస్తున్నాం. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీధర్ ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైతాల ప్రభాకర్, సెక్రటరీ గౌరీశంకర్, మాజీ అధ్యక్షులు తాడిబోయిన శ్రీనివాసరావు, డానియల్, హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్, సురేష్ చంద్ర యాదవ్, గుమ్మడి రవిరాజు, కంచెల కోటేశ్వరరావు, గుంటూరు కృష్ణ, బెనహర్, పిల్లి సుధాకర్, పిల్లి దయాసాగర్, చీకటి రాజారావు, మధిరా సురేష్ బాబు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ని మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యుల మధ్యలో ఆవిష్కరించడం జరిగింది. మరి మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి తాడిపల్లి శ్రీనివాసరావు గారు, ఇంకా సురేష్ గారు మాజీ అధ్యక్షులు వారు, మరి గుమ్మడి రవిరాజు గారు సీనియర్ న్యాయవాదులు, మరి మా ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యాయవాదులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటీవల కాలంలో పొన్నూరులో కానీ అనంతపురంలో కానీ న్యాయవాదులని దారుణంగా కొట్టి హింసించడాన్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం కానీ వీటి మీద చట్టం తీసుకొచ్చి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏపీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఆయన రచించినటువంటి ఈ రాజ్యాంగం వలనే ఈ రోజున మనం ఈ శాంతి సౌభ్రతత్వాలతో మనం జీవిస్తున్నాము. అంటే మరి ఆయన వేసినటువంటి బాటే మనందరికీ బాట అయింది. ఆయన అడుగుజాడల్లోనే అందరం కూడా నడవాలని, ఆయన ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి సమాజం నిర్మాణం కోసం ముఖ్యంగా మన న్యాయవాదులందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్యాలెండర్ని
ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నూతన సంవత్సరానికి కూడా న్యాయవాద సోదరులందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఫౌండేషన్ తరపున క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారి సారథ్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ మన తెనాలి బార్ అసోసియేషన్ నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పినిపి వెంకటేశ్వరరావు గారికి, మన గుంటూరు ప్రెసిడెంట్ అలాగే గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాసరి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాదుల పట్ల వీళ్ళు చేసే కృషి చాలా అభినందనీయంగా ఉంది. రాష్ట్రంలో అనేక బార్లు అన్నీ తిరిగి అక్కడ బార్లలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకొని బార్ కౌన్సిల్కి తెలియపరిచి న్యాయవాదుల పట్ల అన్ని విషయాల్లో కూడా ముందుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెల్త్ దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్ల తనిఖీ సోమవారం తెనాలి పట్టణంలో నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మరియు వైద్య బృందాలు మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరీక్షించారు. తప్పుడు సదరం ధృవపత్రాలతో చాలా మంది పింఛన్లు పొందుతున్నారని, వీటిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మంచానికే పరిమితమై పింఛన్లు పొందుతున్న వారు తెనాలి పట్టణంలో 29 మంది ఉన్నారని, వారందరినీ తనిఖీ చేయడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న వివరించారు. దివ్యాంగుల విభాగంలో నెలకు 6,000 చొప్పున పింఛన్ పొందుతున్న వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షిస్తారని ఆయన తెలిపారు. అది పట్టుకోవాలి, ఇది పట్టుకుంటుంది. ఇదిగో ఇక్కడ చిన్న మీద దెబ్బ పిల్లలండి, పాప బాబు అయిపోయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫికేషన్ కోసం డాక్టర్ల బృందం జిల్లా కలెక్టరేట్ నుంచి డిఎంఎస్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి వచ్చింది. మన పట్టణంలో అలాంటి హెల్త్ రిలేటెడ్ 29 పెన్షనర్స్ ఉన్నారు. వారందరినీ కూడా ఈ యొక్క డాక్టర్ల బృందం మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ వార్డు మెంబర్స్కి అలాగే ఇతరత్వ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇదంతా కూడా మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో అవుతూ ఉంది. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఈరోజే ఇవన్నీ 29 కూడా కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలనేసి ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా మనం చేయబోతున్నాం. ఇప్పటికే 2 వీళ్ళు డాక్టర్స్ వచ్చి రీవెరిఫికేషన్ చేశారు. వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఏంటి ఆ సంగతులన్నీ కూడా లేటని తెలుస్తాయి మనకు. సైడ్ డ్రైన్లపై ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా సోమవారం పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సైడ్ డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను గుర్తించిన ఆమె వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలె నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు మన 4 రోజుల కిందట అడిగారు, డ్రైన్స్ సరిగ్గా లేవండి అది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ డ్రైన్స్ ఈ కాలువల మీదే ఎక్కువగా బండలు కానివ్వండి స్లాబ్లాగా పరిచేస్తానా వాటి మూలాన మా వర్కర్స్ కూడా తీయలేరు.
తీస్తుంటేనేమో పోట్లాడుతున్నారని చెప్తున్నారు. అందువల్ల నేను దగ్గర ఉండి అవి తీపిచ్చి బండలు అవి తీపిచ్చి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ మీ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ స్లాపుల్లాగా పోయటాన వాళ్ళకి తీయటానికి ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ గమనించండి, మీరు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా మీ ప్రదేశాలు ఉంచుకుంటారో అంత ఆరోగ్యం కూడా మెరుగుపడిద్దని చెప్తున్నాను. నర్సరీ నుండి 10వ తరగతి వరకు నెహ్రూ నికేతన్లో విద్యాభ్యాసం చేసి ఐఐటి చెన్నై నందు సీటు సాధించిన కామినేని గుణశ్రీని నెహ్రూ నికేతన్లో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుణశ్రీ మాట్లాడుతూ ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం కాదన్నారు. బాల్యం నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. పాఠ్యాంశాలలోని సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంచుకోవాలి. అంకిత భావం, కష్టపడే నైజం అనేవి మన ఎదుగుదలకు ప్రధానమైనవని అన్నారు. 10th క్లాస్లో మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఈ కోట్ ఉండేదన్నమాట. ఏంటంటే మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారంటే మీకు అది మీకు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు కదా, అది మీకు ఎంత కావాలని మీకు అనిపిస్తుంది. లైక్ 2 minutes అలా ఊపిరి తీసుకోకుండా ఉంటే మీకు కష్టంగా అనిపిస్తుంది. అలానే మీరు ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వాలంటే మీకు ఆ బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్ అనుకుంటా మనం చేసే పని దాని మీద దృష్టితో చేస్తే ఖచ్చితంగా మీరు ఆ గోల్ రీచ్ అవుతారు. రియల్లీ అమేజింగ్ స్కూల్. ఇక్కడ మనకి స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి విచ్ బిల్డ్స్ అప్ అవర్ కోర్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ విచ్ వి బిల్డ్ అప్ అదే మన లాంగ్ రన్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ వాట్ యూ హ్యావ్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్ రియలీ గుడ్. మనకి ఇక్కడ ఉన్న అమేజింగ్ టీచర్స్తో మీరు బాగా నేర్చుకోవాలి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా సార్ చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు బాగా నేర్చుకోవాలి. డౌట్స్ బాగా అడగండి. నేను ఇక్కడ ఉన్నప్పుడైతే నాకు ఒక నిక్నేమ్ ఉండేది క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పేసి. లైక్ ఐ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. సమ్టైమ్స్ ఇట్స్ లుక్స్ లైక్ నేను మా టీచర్ కాన్వర్జేషన్ చేసుకుంటున్నట్టు ఉండిద్ది. అలా మీరు కూడా ఉండాలి. చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతా. అసలు భయపడకూడదు క్వశ్చన్స్ అడగటానికి. చాలా ధైర్యంగా ఉండి క్వశ్చన్స్ అడుగుతా బాగా నేర్చుకోవాలి. ఇక్కడే బాగా మంచి ఎక్స్పోజ్ అన్ని బాగా చేసుకొని బాగా ట్రైనప్ అయ్యి ఉండేసి అక్కడికి వచ్చేసి మనం ఇంకా పెద్ద చేసేసుకున్నాం. అంటే ఈ బిల్డింగ్ అంత పెద్ద చేసుకుని అక్కడ ఏమనరు, ఎవరేమనరు. ఇక్కడైతే మళ్ళీ ప్రైజెస్ అక్కడ అందరూ విన్ అయిపోవచ్చు. సో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా వారి వయసుకు తగిన సిలబస్ను మాత్రమే బోధిస్తూ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలతో పోటీ పరీక్షలను ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా నెహ్రూ నికేతన్ కృషి చేస్తుందని, అందుకు నిదర్శనం గుణశ్రీ అని అన్నారు. అనంతరం గుణశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులు రాజలక్ష్మి, శేఖర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. That one of our students, K. Gunasri, who passed the 10th standard 2 years back, now she got an admission into IIT Chennai, Indian Institute of Technology, Chennai. So there are many IITs, like there are 23 or 24 IITs are there. The best IITs ante Mumbai and Chennai. So our student is going to leave her footmark in this particular prestigious institution. So every one of us should be proud and congratulate her with a big round of applause. I would like to tell you the students that hard work and persistence, if you continue your hard work with a particular goal, no particular ga ee goal reach avvali ani ganaka no hard work cheste, it will be very easy for you to reach there. But mana chesedi enti ante ఇవాళ చదువుదామా అంటే ఇవాళ వర్క్ ఇచ్చారు, లేదా రేపు ఎగ్జామ్ లేదు కదా, రేపు వీక్లీ టెస్ట్ లేదు కదా, ఎగ్జామ్ ముందు చదువుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనుక మనం పక్కన పెట్టేసి ఇఫ్ యూ కెన్ స్టడీ రెగ్యులర్లీ అండ్ ఇఫ్ యూ కెన్ కంప్లీట్ యువర్ డైరీ పర్ఫెక్ట్లీ ఎవ్రీ డే, దెన్ యూ కెన్ రీచ్ యువర్ గోల్ వెరీ ఈజీలీ. ఇక్కడ డిఫెన్స్లో వర్క్ చేశాను. రిటైర్మెంట్ ముందు నుంచే నేను ఇక్కడ నెహ్రూ నికేతన్ ఒక్కటే. మా ఫాదర్కి కూడా మేము ఇంతకుముందు ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు అనుకునేవాళ్ళం నెహ్రూ నికేతన్లో అయితే స్టడీస్ బాగుంటాయని. మా పెద్ద అమ్మాయిని అట్లానే ప్రీకేజీ నుంచి ఇక్కడే చేశాను. ఇక అట్లానే కంటిన్యూ అయిపోయాను. సో చిన్న అమ్మాయిని కూడా ఇక్కడే ప్రీకేజీ నుంచే చదివించాను. ఇద్దరు బాగానే చదువుకున్నారు ఇక్కడ.
ఇక స్టూడెంట్స్ కానీ మేము వెనక్కి తిరిగి మిగతా మీ పేరెంట్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను ఇక్కడ ఉన్న టీచర్ని నమ్మేశాను గట్టిగా. అందువల్ల నేను అంతగా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. కొద్దిగా అప్పుడప్పుడు ఎండి సార్ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఫైనల్గా చూసి గుడ్ అనేవాళ్ళు. ఇక టీచర్లు తను ఎలా చదువుతుంది ఏంటనేది బాగా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. ప్రముఖ పారిశ్రామికవేత్త సిసిఎల్ వ్యవస్థాపక చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 73వ పుట్టినరోజు వేడుకలు స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించారు. సిసిఎల్ ఎంప్లాయీస్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ను అలా చల్లగా చూడాలని కోరారు. ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఉదార స్వభావంతో మానవత్వంతో ఆశ్రమ నిర్వహణకు ప్రతి నెల 5,000 విరాళాన్ని ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్నారని, వారి తల్లిదండ్రులు జస్టిస్ చల్లా కొండయ్య చిన్నమ్మ గారు గాంధీ భక్తురాలని ఆయన పేర్కొన్నారు. శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు. వాళ్ళ నాన్నగారు జస్టిస్ చల్లాకొండ గారు గాంధీజీ ప్రియ భక్తుడు. జస్టిస్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి ముందు వాళ్ళ నాన్నగారి గురించి చిన్నమ్మ గారి గురించి చెప్పాలి. వారి యొక్క వంశం ఎంత గొప్పదో. జస్టిస్ చల్లాకొండయ్య గారు గాంధీవాది, గాంధీజీ ప్రియ భక్తుడు. ఖద్దరు తప్ప మరొకటి వాడేవారు కాదు. ఈ ఖద్దరు కోటు రావాలంటే, కోటు వేసుకోవాలంటే ఈ ఖద్దరు పనికిరాదు. అందుకని ఏం చేశారు, ఖద్దర్ని మొత్తగా ఖద్దరు చేసుకొని దానికి నలుపద్ది దాని కోటుగా వేసుకెళ్ళారు. అంత గొప్పవారు. అటువంటి ఆయన దంపతులకి పుట్టినటువంటి చల్లా రాజేంద్ర ప్రసాద్ మానవత్వం నిండినట్టు మహనీయుడు, కోటీశ్వరుడు, మానవత్వం నిండిన మనిషి. ఎంప్లాయీస్ మా నూరు గారు చెప్పారు, దేవుడు అండి మా దేవుడు అన్నారు. మాకు ప్రతి నెల 5,000 రూపాయలు విరాళం మొక్కుతారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి. ఒక టీవీ 9లో చూసి ఇమ్మీడియట్గా పంపారు. ఆనాడు నూరు గారు వచ్చారు. నూరు గారు ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి చేశారు. అంటే స్పాంటేనియస్ డెసిషను, దాతృత్వం అనేది సముద్రంలాగా పొంగుతుంది ఆయనలో. ఈరోజు మా చైర్మన్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో ఉన్న ఓల్డ్ హోమ్స్లో వీళ్ళున్న వీళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచడానికి ఈరోజు మా చైర్మన్ గారు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇలా చేస్తున్నాం. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ మహాత్మా గాంధీ శాంతి సేవా పీఠంలో వృద్ధులందరికీ కూడాను పళ్ళు మరి వారి భోజనం తాంబూలాలు ఏర్పాటు చేశారు. చాలా ఆనందదాయకం. జన్మదినైన ఈ రోజున గాంధీ ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనం పెట్టాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సదుద్దేశంతో వారు ఈ జన్మదినాన్ని ఈ విధంగా వాళ్ళందరికీ కూడాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పెన్షన్ల తనిఖీ చేపట్టిన అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.